అన్న నమస్తేనే. నమస్తే అన్న గారు. అన్న ఏం పేరే? మల్లేష్ అన్న పేరు. ఓకే, ఇది ఏ ఊరు అన్నది? ఇది గోకారం విలేజ్. ఓకే, గోకారం. ఏ నియోజకవర్గం వస్తుంది? ఇది భువనగిరి భువనగిరి పార్లమెంట్. భువనగిరి నియోజకవర్గంలో ఎంపీ ఎలక్షన్లలో ఏ పార్టీ గెలవబోతుంది? బీఆర్ఎస్ పార్టీ గెలవాలని కోరుకుంటున్నారు చాలామంది జనాలు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే రైతులు కావచ్చు, కామన్ పీపుల్ నిజంగా ఇంత ముందుకు వచ్చినటువంటి ఏ అయితే అమలు చేసినటువంటి కేసీఆర్ చేసినటువంటి ఏవైతే పథకాలు ఉన్నాయో అవి ఈ గవర్నమెంట్ రాలేకపోతే వస్తాయని చెప్పి ఈ గవర్నమెంట్ కంటే ఎక్కువ వస్తాయని ఆలోచించి అక్కడ ఓటేసిన తర్వాత అరే ఈ గవర్నమెంట్ మంచిగా చేస్తుంది అనుకుంటే పోయిన గవర్నమెంటే మంచిగా ఉండదనే ఆలోచన ముసలోళ్ళు కానీ కూర్చున్న కంటే పెద్ద మనుషులు కానీ ఆ చర్చ నియమైంది ఒకటి. ఎందుకంటే దానికంటే ఎక్కువనే ఇచ్చింది కదా ఇచ్చిన అమలు ఇక్కడ వరకు కాలేగా 420 హామీ చేసి 6 కూడా కంప్లీట్ చేయనటువంటి గవర్నమెంటు ఏమైనా ఉంటే మాయ మాటలు చెప్పి ఇది ఈ ఓట్టేసి ఆ ఓట్టేసి చెప్తున్నటువంటి గవర్నమెంట్ ఒకసారి ప్రజలు ఆశిస్తున్నారు, చూస్తున్నారు. మేము ఇంకెన్నో రోజులు కాలేదు, 4 నెలలు కూడా సరిగ్గా కాలేదు, అప్పుడే అన్నీ అవ్వాలంటే ఎట్లయితాయి అని చెప్పేసి అంటున్నారు. వాస్తవమే, కానీ మీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే అన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు కరెంట్ కనీసం 24 అవర్స్ చేయట్లేదు, కావాల్సినటువంటి సీఎం ఫండ్ సరిగ్గా చేయట్లేదు, కావాల్సిన రైతు బంధు సరిగ్గా చేయట్లేదు, జూన్ 9 కావాల్సినటువంటి మా లేడీస్కి కావాల్సినటువంటి ఎక్స్ట్రా బంగారం కావాల్సినటువంటి రైతులకు కావాల్సి 2 లక్షలు రుణమాఫీ చేస్తానని చెప్పినాను. 9 గెలవగానే మీరు 9 తారీఖు చేయగానే 9 తారీఖు ఓకే అయిపోతుందని చెప్పి పోయి బ్యాంకులో పోయి మళ్ళీ తెచ్చుకోవచ్చు అని చెప్పినటువంటిది ఇప్పటి వరకు 4 నెలలు అయింది. రైతులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. కనీసం రైతులకు ఎక్కడ కూడా ఇప్పుడు కనీసం ధాన్యం కోసిన తర్వాత మార్కెట్లో కోసిన తర్వాత ఇప్పటి వరకు ధాన్యం పోలేని పరిస్థితి, ఎక్కడెక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితి మార్కెట్లలో కానీ ఎక్కడైనా పబ్లిక్ అదే ప్రాబ్లంలో ఉన్నారు. మీ దగ్గర నుంచి ఏ అభ్యర్థి ఏ పార్టీ నుంచి? కాంగ్రెస్ నుంచి చామల కిరణ్ చేస్తున్నాడు, బీజేపీ నుంచి బోర్ నర్సయ్య చేస్తున్నాడు, బీఆర్ఎస్ పార్టీ నుంచి క్యామ్ మల్లేష్ చేస్తున్నాడు. ముగ్గురిట్లో సమర్థుడు అంటే ఎవరి గురించి? బోర నర్సయ్య అనేట ఆయన ఇంతకుముందుకు టీఆర్ఎస్కు ఇచ్చినప్పుడు, బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చినప్పుడు నిజంగా ఏదైతే ఎవరు నిలబెట్టినా అధిష్టానం ఎవరు నిలబెట్టినా గెలిపించుకున్నాం. సెకండ్ టైం కూడా అదే సిచ్యువేషన్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఖచ్చితంగా గెలిపించుకున్నాం. సేమ్ టైంలో కూడా ఈసారి కూడా ఒక బీసీ నాయకుడు ఇచ్చినటువంటి పార్లమెంటు మెంబర్కు ఇచ్చినటువంటి పరిస్థితిలో నిజంగా అందరూ కూడా ఆయనకు ఒకసారి అవకాశం ఇచ్చారు. తర్వాత ఈయనకి ఇవ్వాలని చెప్పి కొంతమంది చర్చ నియమైంది. అందులో భాగంగా కూడా చామల కిరణ్ అనేటైనా ఫ్రాడ్ అంటే ఎక్కడైతే కాంగ్రెస్లో ఉన్నటువంటి ఆయన మీద కేసులు కావచ్చు, ఆయన చేసినటువంటి దందాలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి పరిచయాలు చాలా తక్కువ. సేమ్ టైం ఏంటంటే పార్టీని ఏది చేసేసుకున్నా కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ వాళ్ళకు వెయ్యాలని డిసైడ్ అయినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది పబ్లిక్లలో. ఓకే, నేను అడిగింది ఏంటంటే ముగ్గురిట్లో ఎవరు సమర్థుడు అని చెప్పేసి అడుగుతాను. నిజంగా ముగ్గురు సమర్థుడు అంటే ముగ్గురు డెబ్యూటీ పెడితే నిజంగా ఎవరు ఏం ప్రజలలో ఉన్నటువంటి ఎక్కువ నభం ప్రజలతో అటాచ్మెంట్ ఉన్నటువంటి వ్యక్తి అంటే క్యామ్ మల్లేష్ కనీసము 36-37 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాడు. కానీ జీవనం ఏంటంటే 20 సంవత్సరాల నుంచి ఒక మార్కెట్ చైర్మన్ అయ్యి ఒక డీసీసీ ప్రెసిడెంట్ అయ్యి ప్రజలకు ఎట్లా అందుబాటులో ఉండాలన్నటువంటి క్యామ్ మల్లేష్. చామల కిరణ్ ఏ రోజు కూడా రాజకీయాలు లేడు, ఒకవేళ ఉన్న పబ్లిక్తో తక్కువ అటాచ్మెంట్ ఉన్నటువంటి వ్యక్తి. బోర్ నర్సయ్య అనేటువంటి వ్యక్తి ఆల్రెడీ ఒకసారి చేసినటువంటి వ్యక్తి తను. ఈ ముగ్గురులో ఎవరు క్యాబినెట్ మనిషి అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు. ఓకే, మీరు ముఖ్యంగా ఈసారి ఫైనల్గా పార్లమెంట్ ఈ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు ఏం కోరుకుంటారు? నిజంగా మనం కోరుకునేది ఏంటంటే బీజేపీ కేసు ఏంది, కాంగ్రెస్ కేసు ఏంది, బీఆర్ఎస్ కేసు ఏంది, ఇక్కడ ఉన్నటువంటి ఏంటంటే బీజేపీకి వేస్తే నిజంగా బీజేపీ క్యాండిడేట్ ఇంతకుముందుకు ఎవరైతే మన కిషన్ రెడ్డి ఉన్నాడో మనకు కావాల్సినటువంటి ఎక్కడ కూడా తను తీసుకొచ్చిన వరకు ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఏమీ లేదు. ఒక కాలేజీకి సంబంధించింది కానీ హాస్టల్ సంబంధించింది కానీ ఏదైనా హాస్పిటల్ సంబంధించింది ఎక్కడ వరకు కూడా వాళ్ళు ఇప్పటి వరకు కేంద్రం నుంచి తీసుకొచ్చిన ఒక్కటి కూడా దాఖలు లేదు. నేనేమంటున్నాను, మన దగ్గర గెలిస్తే నిజంగా మన తెలంగాణ కావాల్సినటువంటి ఏదైతే ఉన్నాయో అవి కొట్లాడడానికి మనకు ఎంపీ అభ్యర్థిని గెలిపించుకుంటే నిజంగా ఢిల్లీలో పోయి ఫైట్ చేస్తే నిజంగా మనకేమైతే కావాలనేది అప్పుడు ఫైట్ చేయనుకుంటా. తను గెలిపిస్తే ఇక్కడ కావాల్సినటువంటి వ్యక్తులు నిజంగా ఇంతకుముందు గెలిపిస్తే హైదరాబాద్లో నిజంగా ఆయన ఏం చేసుకురాలేదు, ఇప్పటి వరకు కనీసం ఏం రాలేదు. అందుకని ఏమంటున్నామంటే ఇప్పుడు ఒక విలేజ్కి సర్పంచ్ ఉన్నాడు అనుకో, ఆ విలేజ్కి కావాల్సినట్టు ఒక ఎమ్మెల్యే దగ్గర నా విలేజ్కి ఈ ఫండ్ కావాలని కోరుకుంటాడు, కానీ కాన్సెన్స్ మొత్తం కొట్లాడలేడు. సో ఇక్కడ కూడా ఏంటంటే ఎంపీ అభ్యర్థి మా తెలంగాణ కావాల్సినటువంటి ఏవైతే అవసరాలు ఉంటాయో ఆ అవసరానికి కావాల్సినటువంటి పనులు కావచ్చు, దానికి కావాల్సిన ఫండ్స్ కావచ్చు, కానీ కొట్లాడే ధైర్యం ఇక్కడ తెలంగాణ వ్యక్తికే గెలిపించుకుంటే అవకాశం ఉంటుంది అనేది ఒపీనియన్.